మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దైవమా, కరుణ తండ్రి, కృపగల రాజా, మీకై స్తుతులు స్తోత్రములు ఆయన. మాట తప్పని ప్రభువ, గడిచిన కాలం అంతా మీ కృపాక్షేమములతో కాచి కాపాడి మరో దినమును దయచేసినందులకై మీకు వేలాది కుదిలి స్తుతులు స్తోత్రము నాయన. ఉదయ కాలంలో మా ప్రార్థనలు ఆలకించి మాపై మీ కృపను, ప్రేమను, కాపుదలను దయచేస్తున్నందులకై మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని గుర్తు చేసుకోండి ప్రభా. ప్రేట్రౌడ్లో ఎంతమంది బిడ్డలు నాయన ఆశ కలిగి వచ్చి ఉన్నారో నాయన. ఆత్మదేవ, వారితో మీరు మాట్లాడండి, వారి కుటుంబాలను దీవించండి, బలపరచండి నాయన. ఎన్నిక లేని దాన్ని, ధరలేని దాన్ని, బీదరాలు నాయన, అభాగ్యురాలు నాయన, మీ చేతి బురుగగా, మీ చేతి పనిముట్టుగా వాడుకోండి. ఆది నుండి అంతము వరకు నాయన మీరే అధ్యక్ష పదవి వహించండి. మీ మెల్లని స్వరము గలముతో మాట్లాడండి. ప్రతి ఒక్క విషయంలో నాయన మీరు రెండో వానిగా తోడుగా ఉండండి. వాక్యము నాయన అయా ఆత్మదేవ, మీరే మాట్లాడి మీరే సహాయకుడు, పోషకుడు, రక్షుడైన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం దృష్టికి అంగీకారములంటూ మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడు యేసయ్య నామం బట్టి అడిగి బతివిలాడి మిక్కిలి వినయంతో గోజారి వేడుకునిస్తున్నాము తండ్రి. ఆమేన్. లూకాసు వార్త 22వ అధ్యాయము 3వ వచనము ఇప్పుడు చదువుకున్నామండి. అంతటా 12 మంది శిష్యులలో సంఖ్యలలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను అని వాక్యం మొట్టమొదటగా చెప్పుకున్నాము, మూలవాక్యము. కాబట్టి ఇప్పుడు శ్రమల దినాలు, లెంటల్ డేసు, ఆయన సిలువు మరణము పొందినంత వరకు విధేయత కలిగి ఆయన 12 మంది శిష్యులలో ఇస్కరియోతు యూదా అనబడిన ఆ యూదాలో ఒకసారి సాతాను ప్రవేశించినట్లు మనము పరిశుద్ధ లేఖనముల ద్వారా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆయన 22వ అధ్యాయం మొదట్లోనే పస్కా అనబడిన పులిని రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలు భయపడిరి కనుక ఆయన ఇలాగా సంపితమని ఉపాయము వెతుకుచుండారంట. ఉపాయము వెతుకుచుండారు. కాబట్టి ఎవరిని, ఆయన్ని ఎప్పుడు చంపాలి, ఎప్పుడు మనం అనుకోవాలని ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళందరూ ఉపాయం పొంది ఉన్నారంట. కానీ ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించింది కాబట్టి ఆయన్ని అప్పగించాలని అనుకుంటాడంట. అందుకు వారు సంతోషించి వారికి, ఇదిగో 4వ వచనములో చూడండి, 22వ అధ్యాయము లూకాసు వార్త 4వ వచనములో, కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవచ్చునో దాని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాడంట. అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమివ్వని సమ్మతించారంట. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయన వారికి అప్పగింటునని తగిన సమయం వెతుకుచుండాడంట ఇస్కరియోతు యూదా. కాబట్టి ప్రియ సంగమా, 12 శిష్యుల్లో ఆ ఇస్కరియోతు యూదా 6 జారుడి మెట్లు. ఇస్కరియోతు యూదా ధనాపేక్ష గలవాడు, ఖజానాదారుడు, ఉద్యోగము చేయుచుండేవాడు దేవుని పట్ల, దేవుని దగ్గర ఉంటే. కాబట్టి ధనాపేక్ష కలిగి ఉంటాడు. ఖజానాదారుని డబ్బు మొత్తం, సంచి మొత్తం ఆయన దగ్గరే ఉంటది. ఆయన గ్రామం వచ్చి కేరోతు గ్రామం. ఇస్కరియోతు యూదా జీవితంలో ఆయన తండ్రి వచ్చి సిమోను. ఒకటి, ఆయన దొంగిలించాడు, అప్పగించాడు. 2, 3 అమ్ముకున్నాడు దేవుణ్ణి. 4 వచ్చి బోధకుడా అని పిలిచాడు. పాపుల గుంపులో చేరబడ్డాడు, ముద్దు పెట్టుకున్నాడు ప్రియాసంగమ. కాబట్టి దొంగతనము, దేవుని బిడ్డగా ఉన్నప్పుడు మనము దొంగతనం అనేది చేయకూడదు. అలాంటి విషయంలో మొట్టమొదటగా అపవాది ఆయనలో ఉన్నందువలన ఇస్కరియోతు యూదా ప్రవేశించిన వలన ఆశ కలిగి, ధనాపేక్ష కలిగి దొంగిలించటము, ఆ సంచిలో డబ్బులు అప్పుడప్పుడు తీసుకోవటము ఆయనకు ఆనవాయితీగా ఉండింది. యోహాను సువార్త 12వ అధ్యాయము 6వ వచనములో, వాడు అలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగిద్ది కాదు గాని
దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాడంట ఇస్కరియోతు యూద. ఆనవాయితీ ప్రకారము జటామాంసి అత్తరుబుడ్డి తీసుకొనొచ్చి ఒక స్త్రీ ఆమె పాదాల చెంత పెట్టి ఆయన తల మీద పోస్తే, అమ్మా ఇది బేదలకు ఇవ్వకూడదా అమ్మి అన్నప్పుడు ఆయన ఆలోచన బేదలకిచ్చే అనే భావం కలగలేదంట ఆయనకి. బేదలకిస్తే కాదు, ఆయన సంచి డబ్బు ఎక్కువగా డబ్బులుండేది. ఆ డబ్బులో ఈయన తీసుకుంటా ఉండేది అనే ఒక ఆలోచన పరంగానే ఆలోచించాడంట. వాడిలాగ చెప్పి బేదల మీద శ్రద్ధ కలిగినది కాదు గాని, వాడు దొంగయుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగలించుచూ వచ్చాడంట. అలాగనే దొంగిలించుతూ వచ్చాడు. యోహాను సువార్త 13:2లో ఆయన అప్పగించాడంట. ఎలాగంటే, వారు భోజనము చేయుచుండగా అప్పగించవలసిన సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించింది గనుక అప్పగించాలని అనుకున్నాడంట. ప్రియ సంగమా, దేవుని బిడ్డలుగా మనం ఉన్నప్పుడు దేవునిలో మనము అంటుకట్టుబడి జీవించాలి. దేవునిలో తగ్గించుకునే మనసు ఉండాలి. పాపము జోలికి పోకూడదు. ధనానికి ధనాపేక్షకి మనం పోకూడదు. మనము డబ్బు విషయంలో దూరంగా ఉండాలి. ప్రియ సంగమా, డబ్బు విషయంలో అనుకుంటే మన భగత్ సింగ్ గారు కూడా ఆయన కూడా డబ్బు విషయంలో దూరపరిచేవాడంట. సేవకుడుగా ఉండి ఆయన ఏకైక కుమారుడిగా ఆయన సర్వ సంపదలు వారసుడై ఉండి కూడా క్రీస్తు నష్టమనే నష్టపరుచుకున్నాడంట. అందరి తన ప్రాణాలు తీసే శత్రువులైన క్రీస్తునందు అంచలమైన విశ్వాసాన్ని వదులుకోలేదు. సుందర్ సింగ్ తినే భోజనములో ప్రతి ఒక్క విషయములో కూడా ఆ భోజనం తక్కువగానే తినేవాడంట. కాబట్టి ఆయన డబ్బుల విషయంలో కూడా తగు మాత్రమే, అంటే ఆయనకి ఛార్జీల వరకే జేబులో పెట్టుకొని కొరవదంతా ఆయన బీదలకి ఇచ్చేవాడంట. కాబట్టి ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ పవిత్రమైన దరిద్రులతో వేల ఆత్మలను సంపాదించుకుంటూ సుందర్ సింగ్ను గురించి శ్రమను దరిద్రతను ఎరుగుదాం. ఆయన ధనవంతుడే, ప్రకటన 2:9లో. కాబట్టి మనము మన ప్రకారము దారిద్ర్యం అప్పగించుకున్నాడు. మానవ రూపం ధరించాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు ప్రియ సంగమ. కాబట్టి మనము ఎటువంటి వారమైనా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, డబ్బు సాతానుడిగా శత్రువునిగా తన జీవితాంతం చూశాడంట ఆయన. పరిశుద్ధమైన పేదరికాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించాడంట. ఎక్కడ ఆస్తులు సంపాదించినా తన దారిద్ర్య దాపులకు సైతం రానివ్వకుండా ధనాపేక్షకు ప్రతిరోజు అణసివేసుకుంటున్నాడంట. ఆయా సభల్లో దేవుని వాక్యం బోధించిన తరువాత సభల నిర్వాహకులు ఇచ్చిన కానుకలు డబ్బులు సైతం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించేవాడంట. కేవలము సేవ చేసే ప్రాంతానికి వెళ్ళేంత ఛార్జీలు మాత్రమే తీసుకుంటూ పవిత్రమైన దరిద్రతో వేల ఆత్మలను సాధు భగత్ సింగ్ గారు అలాగా చేశాడంట. కాబట్టి మనము కూడా ఎలాంటి వారమైనా కూడా మనము తగ్గించుకోవాలి. మనము దొంగిలించకూడదు. దేవుని పట్ల ఆ 12 మంది శిష్యువులో ఇస్కరియోతు యూదా చేసిన పాపము గురించి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు ఆయన అప్పగించినట్లు ఆయన మనసులో అనుకున్నాడంట, అమ్ముకున్నాడంట. జకర్యా 11:12లో మీరు అనుకూలమైన ఎడల నా కూలి నాకీడి, లేని ఎడల మానివేయడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులములు వెండి తూసి ఇచ్చారంట. ఆయన అడిగేశాడంట వాళ్ళని, ప్రధాన యాజకుల్ని వాళ్ళని ఏమని అడిగాడంటే, మీరు అనుకూలమైతే ఇవ్వండి అయ్యా, నా కూలి నాకు ఇచ్చేయండి, నేను ఆయన పట్టించేస్తాను. లేని ఎడల ఇంక వదిలేయండి అన్నప్పుడు, లేదు లేదు నీకు 30 తులముల వెండి నాణ్యాలు ఇస్తామని తూచి మరి ఇచ్చారంట. ప్రియ సంగమ, మనం ఎంత టోలం ఈ ప్రియ సంగమ, ఆయనతో ఉంటూ ఆయన డబ్బు తీసుకుంటూ ఆయనతోనే ఆయనతోనే బేరమాడినట్లు మనము పరిశుద్ధ లేఖనముల ద్వారా చెప్పుచున్నాం. కాబట్టి బోధకుడా అని పిలిచాడంట. బోధకుడా నీకు శుభము అని చెప్పాడంట. మత్తయి సువార్త 26:49 ముద్దు పెట్టుకునుట అని చెప్పాడంట. ముద్దు పెట్టుకుంటాను, ఆయన ముద్దు పెట్టుకున్న వెంటనే మీరు వచ్చి ఆయన పట్టుకోండి అని చెప్పి
చెప్పంగానే అలాగనే మత్తయి సువార్త 26 అధ్యాయం 49 బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయన మిద్దు పట్టుకొనెను. సంగమా, మనం ఎంతటోళమి, ఎంత కలిగి ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఆయనకి ప్రతి ఒక్కటి తెలుసు. ముద్దులో ప్రేమ ముద్దు ఉంది, లూకాసు వార్త 7:45లో పవిత్రమైన ముద్దు ఉంది, రోమాలు రాసిన పత్రిక 16:16లో కపటమైన ముద్దు, మత్తయి సువార్త, లూకాసు వార్త 22:49లో ఉన్నామంట. కపటమైన ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు కపటమైన ముద్దు పెట్టుకొని మన దేవుడు యేసయ్యని అప్పగించినట్లు విడిచిపోయినప్పటికీ ముద్దు ఒకటి ఉందన్నమాట. ఋతు గ్రంథంలో 1 అధ్యాయం 4 ఆ నయోమికి ఇద్దరు, ఓర్ప రూతు అయితే కోడళ్ళు. ఆ ఓర్ప మొదటగా వచ్చి ముద్దు పెట్టుకున్నదంట, అది విడిచిపోయే ముద్దు. రూతు అయితే అత్తమ్మని హత్తుకున్నదంట. హత్తుకునే వారంగా ఉండాలి, హృదయాన్ని హత్తుకునే బిడ్డల్లాగా ఉండాలి. హృదయంతో మనము అంటుకట్టుబడి జీవించాలి. హృదయంతోనే మనం జీవిస్తూ దేవునితో మనము ఉంటే దేవుడు మనకు సహాయకుడిగా, పోషకుడిగా, రక్షకుడిగా ఉంటాడు. ప్రియ సంగమా, ముద్దు పెట్టుకున్న వెంటనే వాళ్ళొచ్చి అప్పగించుకున్నట్లు మనం వింటున్నాము. డబ్బు సంచి ఆయన యొద్దే ఉంటుందంట. చూడండి, మత్తయి సువార్త 13 అధ్యాయం 29 యోహాను సువార్త 13 అధ్యాయం 29 డబ్బు సంచి యోధా యొద్దనే ఉంటదంట. సంగమా, దేవుని బిడ్డలుగా ట్రెజరీగా ఒప్పుకున్నప్పుడు ప్రతి ఒక్క రూపాయి కూడా మనము దేవుని విషయంలో ఆయన చూస్తూ ఉంటాడు. చూస్తున్న దేవుడు. హాగర్ అన్నది, ఆయన లేము కొలది ఒక పేద ఎదవరాలు వేస్తే ఆ కాసులు 2 కాసులు చూశాడంట, చూశాడంట. పరిశుద్ధ లేఖనముల ద్వారా చెప్తున్నాడు. దేవుడు చూస్తున్నాను. ఒక్క పైసా కూడా ఆయనది ఎటువంటి సమస్యల్లో కూడా మనము ఆయనకు అప్పగించవలేను. మంది ఒక పై చేయగానే ఒక రూపాయి కూడా ఆయనలో ఉంటే మనం ఆయనకి అప్పిచ్చినట్టు. ఆయన ఉంచుకుంటాడా? ఉంచుకోడు. 2 విధాలుగా ఇంట్రెస్ట్ వేసి వడ్డీ కట్టి మనకు అంచెలంచెలుగా దీవించే ప్రభువు. కాబట్టి అలా ఆలోచించకుండా ఆయనలో సాతాను దూరింది కాబట్టి, ఆయనలో దురాత్మ కలిగింది కాబట్టి ధనాపేక్ష కలిగి జీవించాడు. ధనాపేక్ష కలిగిన వాడు 1 తిమోతి 6:9లో ఆయన ధనవంతులకు ధనాపేక్ష కలవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైనను అనేక దురాశలను పడతారంట. అట్టి మనుషులకు నష్టము వస్తదంట, నాశనము వస్తదంట. అంటే దురాపేక్ష అంటే ధనము అన్నిటికంటే మూలమంట. కొందరు దాన్ని ఆశించి విశ్వాసమును బట్టి తొలగిపోతారంట, నానా బాధల్లో పడిపోతారంట. ప్రియ సంగమ, అటువంటి మనసు కలిగి ఇస్కరియోత యూదా మనసులో పుట్టిందన్నమాట. అటువంటి మనసు ఎటువంటి మనసు అంటే దేవుడితో తిరుగుతూ, దేవుడి డబ్బు సంచి పట్టుకుంటూ, దేవుడికి బేదలకి ఇవ్వమంటే బేదలకి ఇస్తూ జీవిస్తూ ఉండేవాడు. ఇటువంటి ఆలోచన అంటే ఎంత పాపము. దేవుడితో ఉంటే పాపానికి లోపడకూడదు, కానీ శ్రమలకు లోబడితే దేవుడు చూస్తుంటాడు. ప్రేసము, ఎంత కాలమైన జీవితాంతమైన శ్రమలు పడుతూ ఉండొచ్చు, కానీ పాపం జోలికి పోతే మనకు తగదు. అట్లా పాపానికి గురి అయిపోయాడు ఆయన. పాపములో ఆశ కలిగిపోయింది, దురాశ కలిగిపోయింది. ఆ దురాశ దుఃఖములకు చేటు అనే దాన్ని చేసుకోవటంలే. ప్రియ సంగమా, పేదలకు సహాయం చేటుకు డబ్బు సంచి వాడతారంట అప్పట్లో. ద్వితీయోపదేశ కాండము 15 అధ్యాయము 11 బేదలు దేశంలో ఉండక మానరు వాళ్ళు అనుకున్నది. అందుచేత నేను ఈ దేశంలోనున్న నీ సహోదరులను మన సహోదరులాగా భావిస్తాడు. దీనులను బీదలకును ఆవశ్యకముగా నీ చెయ్యి సాపవలని నీకు ఆజ్ఞాపించుతున్నాను అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో. ఆ డబ్బు సంచి ఉంటే, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వారికి ఇచ్చేదానికి సమానంగా ఎంచుకోవాలి. మనం ఆ సంచిలో ఉంటే ఇది మందేను, ఇది మనకేను. దైవసేవకులు మనం ట్రెజరీగా ఉన్నప్పుడు మనం రాసేటప్పుడు వాళ్ళు చూడరు, ఎంత డబ్బులు వస్తాయి, ఎంత వస్తుంది అనేది కూడా వాళ్ళకి తెలియదు. మనం రాసే నమ్మకమును బట్టి వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రియా సంగమా, మనం చేసే ప్రతి ఒక్క పని విషయంలో నమ్మకము కలిగి జీవించాలి, నమ్మకముగా ఉండాలి. ట్రెజరీ అంటే ఆ ట్రెజరీలో ప్రతి ఒక్క పైసా కూడా ఆచి తూసి అదంతా అప్పగించాలి దేవునికి. కాబట్టి దైవ సేవకులకు కూడా చెప్పాలి, ఆ సంఘస్థులకు కూడా ప్రతి వారం లేచి కూడా మరి చెప్పాలి. కాబట్టి మనము కూడా
ఇస్కరియోతు యూదా బుద్ధిలో మనము చేర్చకూడదు. ఆ బుద్ధి ఆలోచనలో మనము ఉండకూడదు. ఆ చూడండి, దొంగిలించకూడదు. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో పాపం చేయి ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడంట వ్యాసంగమ. ఇప్పుడు పాపానికి దాసుడైపోయాడు ఇస్కరియోతు యూద. కాబట్టి పాపం చేసేసాడు. ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞే అతిక్రమమే పాపము. పాపము తీసుకున్నట్టుగా ఆయన ప్రత్యక్షమాయను. పాపాల కొరకే మనం తీసివేయాలని ఈ లోకానికి వచ్చాడంట ప్రియ సంగమా. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనములో. కాబట్టి 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనములో అపవాది ఎదుట నుండి పాపం చేస్తున్నాడంట. మొదటి నుండి పాపం చేస్తున్నాడంట. గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి చెప్పేశాడు. పాపం ఎవరైతే చేస్తామో పాపానికి దాసుడైపోతామో పాపానికి సంబంధి. వాళ్ళిద్దరూ ఇంట్రెస్ట్ అన్నమాట. వాళ్ళిద్దరూ ఒకరికొకరికి సంబంధాలు అయిపోతారు. సంబంధం కలిగి ఉంటారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరికి పంచుకునే రీతిలో ఉంటారు. పాపానికి మనము చోటు ఇవ్వకూడదు. శ్రమల పడుతూ జీవితకాలం అంతా ఉంటే దేవుడు ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా దేవుడు మన పట్ల ప్రేమ కలిగి నడుచుకొని మన విశ్వాసం తొలగిపోకుండా ఆయన మనలో ఉంటాడు. మన విశ్వాసం ఎంతవరకు ఉందంటే దేవుని ఎడ్ల ప్రేమ కలిగి నడుచుకోవటమే. మనం అలా ఉంటున్నామా? బోధకుడా అని పిలిచాడంట. బోధకుడా అని చెప్పి పిలిచాడంట. బోధకుడా నీకు శుభమయ్యా అని చెప్పాడంట. చూడండి ప్రియ సంగమా, అట్లా అనొచ్చా? దేవుని బిడ్డగా ఉంటే యేసయ్యా, క్రీస్తు అని మనం మాట్లాడతామన్నమాట. అలాంటి సమయంలో బోధకుడా అంటే మీరు వచ్చి పట్టుకోబోండి అని చెప్పాడు. కాబట్టి డబ్బు సంచి ఏదో అడ్డే ఉండింది, బీదలకు సహాయం చేయుటకు డబ్బు వాడుదురు, నువ్వు దొంగిలించకూడదు అని దేవుని ఆజ్ఞ. ఇస్కరియోతు యూదా దొంగిలించుస్తూనే ఉండాలి. దేవుడి ఆజ్ఞ మాత్రం దొంగిలించకూడదు, కానీ ఈయన దొంగిలిస్తూనే ఉన్నాడు. 1 యోహాను 3:4. ఉదాహరణకు ఆకాను అన్నవాడు దొంగిలించాడు. గుర్తుందా ప్రియ సంగమా? కాబట్టి అటువంటి ఆశ కలిగి మనము దొంగిలించకూడదు. అప్పగించటం వలన ఆయన భోజనం చేర్చుండగా ఆయన అప్పగింపవల్లని సిమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించును. 1 యోహాను రాసిన 13:2 ఉంది ప్రియ సంగమా. కాబట్టి ఆయన అప్పగించేసేసాడంట. అప్పగించిన వెంటనే ఆయన ప్రవచనాలు నెరవేరాయంట ప్రియ సంగమ. ఇది వరకు ముందు క్రీస్తుని అప్పగించుటకు బేరమాడాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15 వచనములో బేరమాడుకున్నాడంట ప్రియ సంగమ. దేవుని బిడ్డగా ఉండి దేవునితో ఉండి దేవుడు సహాయకుడిగా ఉన్నప్పుడు ఆయన బేరం మొదలుపెట్టాడు. 30 వెండి నాణాలకి ప్రధాన యాజకులతో వాళ్ళతో బేరం ఇస్తే ఏంటి లేకపోతే లేదు అన్నట్టుగా మాట్లాడాడంట మన యేసయ్యని. కాబట్టి అటువంటి మనసు మనలో ఉండకూడదు. అమ్ముకున్నాడంట, ఆయన నమ్మేశాడు. అంటే ఈ నమ్మేదానికి ఎక్కడండి? దేవుని బిడ్డగా ఉండి దేవునితో అంటుకట్టుబడి అమ్ముకోవడానికి కూడా అమ్ముకొనట అని అంటే ఆయన మీకు అనుకూలమైన ఎడ నాకు కూలి ఇయ్యండి, మీకు అనుకూలిస్తే అనుకోనండి, లేని ఎడల మానివేయడండి ఖచ్చితంగా చెప్తున్నాడంట. చూడండి, నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులములు వెండి నాణ్యాలు ఇచ్చారంట. నేను ఆయన మీకు అప్పగించిన నాకేం ఇత్తురని అడిగాడంట. మత్తయి సువార్త 26:15. అందుకు వారు 30 వెండి నాణాలు తూసి మరీ ఇచ్చారంట. ఏసేపు అన్నలు కూడా 20 తులముల వెండికి అమ్మేసేసారండి. ఒక్క పూట కూటి కొరక ఏసేవను తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునిల్లా, అమ్మి వేసిన ఏసేవు వంటి భ్రష్టుడైపోయిల్లా. కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఏసేపు అన్నలు కూడా ఆ వాళ్ళకి ఇచ్చేసి ఆదికాండము 37వ అధ్యాయం 28వ వచనములో చూడండి ప్రియ సంగమా, ఆయన్ని అమ్మేసినట్లు 20 తులాలకు అమ్మేశారంట. ఎవరిని? యేసేపుని. మనం కూడా ఏ స్థితిలో ఉన్నాము? 37వ అధ్యాయము 28వ వచనంలో అంటున్నాడు. అందుకు అతని సహోదరుల మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యేసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలుకు 20 తులములకు వెండిని అతనికి అమ్మివేశారంట. వారు యేసేపునకు ఐగుప్తునకు తీసుకోబోయారంట 20 వెండి తులాలకు. అప్పుడు అంత వెండి బంగారు కమ్మి అలాంటివి ఉండేయంట ప్రియ సంగమం. కాబట్టి ఆయన్ని అమ్మివేసినట్లు విన్నాం. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టు ఏసావు లాంటి భ్రష్టుడైపోయి ఉండారనమాట. మనం ఏ స్థితిలో ఉన్నాము? బోధకుడా అని పిలుచుట, ప్రభువా, క్రీస్తా, దావీదు కుమారుడా అని పిలవకుండా
బోధకుడా అని పిలుచుట చాలా బాధకరమైన విషయం. ఈ పిలుపు ఆయనకు అగౌరవపరచుట సాదృశ్యం. తెలియని అన్యుడు పిలిచిన రీతిగా యోహాను సువార్త 8:4 అధ్యాయంలో తెలియనోళ్ళంట బోధకుడా అని పిలిచేది. కాబట్టి ఆయన అలా పిలిచినట్టు ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అనెను. ఆ మాటకు అడుగుగా నీవు అన్నట్టే అన్నాడంట ప్రియ సంగమా. ఒక్క మాటే చెప్తాడు. ఒక్క మాట మీద దానికి ఎన్నో అర్థాలుంటాయి ప్రియ సంగమా. దేవుడు మాట్లాడాడంటే ఆ మాటకి చాలా అర్థాలుంటాయి. మార్కు సువార్త 14 అధ్యాయము 15 వచనములో వాడు వచ్చి వెంటనే ఆయన ఎద్దకపోయి బోధకుడు అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకున్నట్లు గ్రహించిన ప్రియ సంగమా. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ గుంపులో చేరబడ్డాము, మన ఖజానాదారు ఉన్నప్పుడు మనం నమ్మకంగా జీవిస్తున్నామా, ఆ ధనాపేక్ష కలిగి ఉన్నామా, డబ్బు సంచి విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నామా అని మనకై మనం ప్రశ్నించుకోవాల్సినదిగా కోరుచున్నాం ప్రియ సంగమా. కాబట్టి పాపపు గుంపులో చేరుట మత్తయి సువార్త 26 అధ్యాయము 46 వచనములో ప్రభు శిష్యుడు ప్రభు శ్రమల పాలివాడై ఉండవలెను గాని ప్రభు శ్రమంలో పాలివాడై ఉండవలెను గాని పాపపు గుంపులో చేరరాదంట ప్రియ సంగమా. ఇప్పుడు పాపపు గుంపులో ఎవరు చేరారు? ఇస్కరియోతు యూదా చేరాడు. శ్రమల పాలై ఆయనతో ఉండి నడిస్తే ఆ దొంగ రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశీలో ఉందని నిత్యముగా నీతో చెప్పుచున్నానని లూకా సువార్త 23 అధ్యాయము 46 వచనములో చూడు యేసయ్య ఎంత మంచి పని చేస్తున్నాడో. ఒక్క నిమిషములో అయ్యా నన్ను గుర్తు చేసుకోయ్యా, నీకు ఒక రాజ్యం ఉంటుందంట కదయ్యా ప్రభు, ఆ రాజ్యంలో ఒకసారి నన్ను గుర్తు చేసుకొని ప్రభు అన్నప్పుడు వెంటనే ఆయనకి ఇచ్చేసాడండి పరలోక రాజ్యము. నీవు నాతో కూడా పరదేశంలో అంటే నేను వెళ్ళే మార్గంలో నువ్వు వస్తావు. దొంగని చేర్చుకున్నాడు. శిష్యుడిగా ఇస్కరియోతు యూదా శ్రమల పాలైనప్పుడు ఆయన శ్రమల పాలై ఉంటే ఆయనతో ఇస్కరియోతు యూదా కూడా పోవచ్చునేమో కదా. దురాత్మ దుఃఖమునకు చేటు అన్నట్టు ఆశ కలిగి, ధనాపేక్ష కలిగి, ఖజానా డబ్బులు ఎప్పుడెప్పుడు తీద్దామని ఆశ కలిగి ఉండాడు కాబట్టి ఆయన ఉరిలోనూ పడ్డాడండి. సంగమా, మనం ఏ స్థితిలో ఉన్నా, ఎంత మంచి పని చేసినా కూడా దేవుడు ఒకడున్నాడు మన పట్ల, రెండో వానిగా మనకు చూస్తూ ఉన్నాడు అని ఒక భయం ఉంటే చాలండి. ఆ భయంతో మనం పోతూ ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడని మనం గ్రహించాలి ప్రియ సంగమం. కాబట్టి పాపుల గుంపులో చేరాడు. శ్రమల పాలైపోయి ఉంటే మంచిదని, కానీ పాపుల గుంపులో చేరరాదు ప్రియ సంగమా. అటువంటి స్థితిలో మనము ఎప్పటికీ ఉండకూడదు. 12 మంది శిష్యుల్లో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా సాతాను ప్రవేశించి కాబట్టి ఆయన ఎలాగ అప్పగించిన దాని గూర్చే ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడుతానే ఉండాడంట. ఈ లోక స్నేహము దేవునితో వైరం మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకములో స్నేహం చేకూరునో వాడు దేవునికి శత్రువగును. మనం లోకములో ఎవరినైతే ప్రేమిస్తామో, లోకాన్ని అయితే ప్రేమిస్తామో దేవునికి మాత్రం శత్రువు అవుతామంట ప్రియ సంగమా. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయము 4 వచనములో మనము దేవునితో మాత్రమే స్నేహం కలిగి ఉండాలి. చూడండి, మీరు అవిశ్వాసులతో ఇజ్జోడుగా ఉండకడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము అని చెప్తున్నాడు. వెలుగుకి చీకటికి ఏమి సాంగత్యము అని చెప్తున్నాడు. అవిశ్వాసికి విశ్వాసికి పాలెక్కడిది అని చెప్తున్నాడు. ముద్దు పెట్టుకునుట అంటే ఆ ముద్దులో మనము మత్తయి సువార్త 26 అధ్యాయము 49 వచనములో మనము ఉండాలి ప్రియ సంగమా. ప్రతి ఒక్క విషయములో విడిపోయేటప్పటికి ముద్దు అన్ని విధములైన ముద్దులుండగా ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టింది ఎలాంటి ముద్దో మనం గ్రహించాలి. చెప్పండి ప్రియ సంగమా. ఆ ముద్దు విషపు ముద్ద, కపటపు ముద్ద, కపటపు ఆలోచన ముద్ద. ఏ ముద్దులో మనం ఉన్నాము? ప్రేమ కలిగిన ముద్దులో ఉన్నామా? పవిత్రమైన ముద్దులో ఉన్నామా? కపటమైన ముద్దులో ఉన్నామా? ఇడిపోయే ముద్దులో ఉన్నామా? మనం ఏ ముద్దులో కలిగి జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియ సంగమా. ప్రతి ఒక్క విషయంలో దేవునిలో మనం అంటుకట్టబడి జీవించాలి. యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభం అని చెప్పి ఆయన్ని ముద్దు పెట్టుకునేను. మత్తయి సువార్త 16 అధ్యాయము 49 వచనములు. యూదా నీవు ముద్దు పెట్టుకుని మనిషి కుమారుని అప్పగించుచున్నావా అని వారితో చెప్పెను. యా సంగమా, దేవుడికి యేసయ్య ఎప్పుడో ఎరిగి ఉన్నాడు. ఆయన ఆంతర్యం తెలుసు, ఆయన ఆంతర్య భాగం ఏదో తెలుసు. మనుషుల
హృదయాన్ని పరిశీలించే దేవుడికి తెలియదా ప్రియ సంగమా? ఆయనతో ఉంటూనే, ఆయన్ని ప్రశ్నిస్తూనే, ఆయన దగ్గర ఉంటూనే, ఆయన్ని అప్పగించినట్లు యాజకులు, అధిపతులతోనే మాట్లాడి 30 వెండి నాణ్యాలకి అప్పగించేశారంట ప్రియ సంగమా. మనము కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాము? ఆశ కలిగి హృదయ ఆలోచనలో మనం ఏ ఆలోచనలు కలిగి ఉన్నాము? ధనాపేక్ష కలిగి ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాము? డబ్బు సంచిలో ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాము? మనకై మనం ప్రశ్నించుకోవలసినదిగా కోరుచున్నాం ప్రియ సంగమా. కాబట్టి మనం ఎంతటి వారమైనా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునితో మనం అంటుకట్టుబడి జీవించాలి. అప్పగించేశారు. ఉదయం అయిపోయింది. ప్రధాన యాజకులు, ప్రజలందరూ యేసును చంపవలెనని ఆయన విరోధముగా ఆలోచన చేశారంట. ప్రజలందరూ అండి. ఆయన ఏం పాపం చేశాడు చెప్పండి? ఆయన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండి ప్రతి ఒక్కరికి ఆయన ఆలోచన పుట్టించాడండి. ఆయన ప్రతి ఒక్కరిని కుంటివారికి నడిపించారు. గుడ్డివారికి చూపిచ్చాడు. ఆయన ఎంతో మందికి ఎంతో విధాలుగా మన మధ్య నిలబడి మనకి ఎన్నో 3.5 సంవత్సరం మనకు ఆయా ప్రాంతాలు తిరిగి ఆయన సమాజ మందిరములో ఆయన బోధకు ఆశ్చర్యపడ్డారంట. కాబట్టి ఆయన్ని అప్పగించినట్లు మనం విన్నాం. చంపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారంట. ఆయన బంధించారంట, తీసుకొని పోయారంట. అధిపతి అయిన పొంతి పిలాతు దగ్గరకు అప్పగించేశారంట అండి వీళ్ళందరూ తీసుకోపోయి. ఆయన బోధకుడు అన్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, అందరు పట్టుకున్నారు. పట్టుకొని ఆయన ఒక దొంగల్లో వేలాడబడిన దొంగల్లో మూడో వారిగా ఎంపిక చేశారు. అటుపక్క దొంగని, ఇటుపక్క బందిపోటు దొంగల్లో ఒక దొంగగా ముద్రేశాడండి. అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడంట ప్రియ సంగమా. చూడండి మత్తయి సువార్త 27 అధ్యాయము 3వ వచనములో ఆయన తీసుకొని పోతుండేటప్పుడు యోధాకి ఒక మనసు కలిగింది. అయ్యయ్యో అప్పగించేశానని అనుకున్నాడు. ఆయన శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడ్డాడంట. అప్పుడు పశ్చాత్తాపడితే ఏమైపోతుంది? నువ్వు తప్పు చేశావు, మొత్తం చేశావు, అప్పగించేశావు, దేవుని బిడ్డగా ఏర్పాటు చేసి అందరి ముందు శుభం అని చెప్పి అప్పగించేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడితే ఎవరు ఒప్పుకుంటారు? దేవుడే నీ పక్షాన లేడు. అయిపోయింది, నీకు పాపం వచ్చింది. పాపానికి దాసుడు, అపవాది సంబంధి అయిపోయినావు. ఇతను పశ్చాత్తాపడితే లేదు. ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన యాజకుల యొద్దకు వచ్చి పెద్దల యొద్దకు మరలా తెచ్చాడంట ఆయన. చూడండి మత్తయి సువార్త 27 అధ్యాయము 3వ వచనములో అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగా చూసి పశ్చాత్తాపడి 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకు పెద్దల యొద్దకు మరలా తెచ్చాడంట. ప్రియ సంగమా, మరలా తెచ్చి నేను నిరాపరాధ రక్తమును అప్పగించి పాపం చేస్తుందని చెప్పాడు. వారు ఆ 30 వెండి నాణ్యాలు ప్రధాన పెద్దలకు తెచ్చి నిరాపరాధ రక్తంతో అప్పగించి పాపం చేసి తెచ్చితిని. వారు దానితో మాకేమి, నీవేం చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసిపోయి ఉరి పెట్టుకున్నాడంట. ప్రియ సంగమా, నేను అటువంటి బంగారు తండ్రిని నేను మోసం చేశానే, నేను పాపం చేశానే, నా జీవితం ఎందుకు అని చెప్పి దేవాలయంలో పారవేసి ఆపట ఊరి పెట్టేసుకున్నాడంట. ప్రియ సంగమా, దేవుడు బిడ్డని అప్పగిస్తే ఎటువంటి ఆలోచన వచ్చిందో చూడండి. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఇవి రక్త క్రయధనము కనుక వీటిని కానుక పెట్టులో వేయకూడదని చెప్పుకున్నారంట. ప్రియ సంగమా, ఈ రక్తంతో వచ్చిన కొనబడినవి ఇవి. ఈ రక్తంతో వేసిన ఉండి బుడ్డిలో అక్కడ వేసినవి కానుక పెట్టులో వేస్తే వెయ్యకూడదని, తగదని చెప్పి అందరు కూడా అనుకున్నారంట. 5వ వచనములో, అంటే మత్తయి సువార్త 27 అధ్యాయము 5వ వచనములో అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి గురి పెట్టుకొని ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకొని ఈ రక్త క్రయధనం అంట కనుక వీటిని కానుక పెట్టులో వేయకూడదని చెప్పుకున్నారంట. కాబట్టి వారు ఆలోచన చేసి వాటికిచ్చి పరదేశులకు పాతి పెట్టుటకు కుమ్మరివాని పొలము కొన్నారు. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలము అనబడును. చూడండి ప్రియ సంగమా, ఆ పొలము ఆ డబ్బులు పెట్టి కొన్నారు కదా, కొన్న వెంటనే దాని పేరు కూడా రక్తపు పొలము అనబడుచున్నదంట. 8వ వచనములో, మత్తయి సువార్త 27 అధ్యాయము 8వ వచనములో. కాబట్టి ఇలువు కట్టబడిన వాని అనగా ఇశ్రాయేల్లో కొందరు ఇలువు కట్టుకొని క్రయధనముకై 30 వెండి నాణెం తీసుకొచ్చి
ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరవాని పొలంలోకి ఇచ్చిరి అని ప్రవక్త ఇర్మియా ద్వారా చెప్పబడిన వాట నెరవేరిందంట ప్రియ సంగమ. ప్రతి ఒక్క విషయములో దేవుడి పట్ల మనం ఉండాలి. ఆ వెండి నాణ్యాలు కూడా రక్తపు క్రైదనముగా కానుకలు వేయలేదంట. అది ఆ డబ్బులు తీసుకొని పోయి పొలం కొన్నందుకు అది ఇప్పటికీ ఈ పేరు కూడా రక్తపు పొలము అని కూడా పేరు పెట్టబడిందంట ప్రియ సంగమ. చూడండి, మనము ఎంత అపవాది చేత పీడింపబడి దేవుణ్ణి అప్పగిస్తే దేవుని బిడ్డలుగా మనము ఎలా ఉంటున్నామో ఒక్కసారి గుర్తు చేసుకోండి. దేవుడు శిష్యులతో ఒకప్పుడు వెంటనే యేసునద్దకు వచ్చి బోధకుడని అప్పగించాడు. బోధకుడు అప్పగించినప్పుడు వారిది చెప్పిన వెంటనే మనిషి కుమారుని అప్పగించుతున్నావా అని అడిగాడంట ప్రియ సంగమ. ఎప్పుడో ఎరిగి ఉన్నాడంట ఆయన. నాకు ఇది లేఖనముల ద్వారా ఆయనకి తెలిసిపోతుంది ప్రియ సంగమ. లోక స్నేహము దేవునితో వైరేమా? లోక స్నేహం చేయకూడదు అంటున్నాడు. కాబట్టి ఎవడి ఈ లోకమంతా స్నేహం చేయకూడను వాడి దేవునికి శత్రువగును. కాబట్టి యాకోబు రాసిన 4:4 మీరు అవిశ్వాసులకి ఇజ్జోడుగా ఉండకడి. నీతికి దుర్నీతికి ఏం సాగుతాం? నీతిగా బ్రతికేవాడికి దుర్నీతిగా బ్రతికేడు ఏ సాంగత్యము అంటున్నాడు. వెలుగుకి చీకటికి ఏం పొత్తు అంటున్నారు 2 కొరింథీ రాసిన పత్రిక 6:14. కాబట్టి కీర్తనలు 1:6 కూడా అంటామా, మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో మనం దేవుని పట్ల ఉన్నాము. ఇస్కరియోతు యూదా కలిగిన పాపపు ఆలోచన చూడండి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కీర్తనలు 1:6. దుష్టుల మార్గం నాశనకు నడుపును. కాబట్టి దుష్ట మార్గానికి వెళ్ళిపోయాడు, దుష్ట ఆలోచనలకు వెళ్ళిపోయాడు ప్రియ సంగమా. ఏ స్థితిలో ఉన్నా కూడా మనం నీతి మార్గంలో నడవాలి. దేవుని వాక్యం పట్టుకొని ఉండాలి. దేవుడికి మనకు సంబంధం కలిగి ఉండాలి. దేవుడికి మనకు ప్రేమ కలిగి ఉండాలి. దేవుడికి మనకు బంధుత్వం కలిగి జీవించాలి. అలా ఉంటే దేవుడు మన పట్ల ఆయన చూస్తూ ఉన్నాడు. ఇస్కరియోతు యూదా వలె మనం ఉండకూడదు. ప్రేమ కలిగిన ముద్దు కలిగి, పవిత్రమైన ముద్దు కలిగి, కపటమైన ముద్దులు కలిగి, విడిపోయే ముద్దులు కలిగి జీవించకూడదు. అన్ని విధాలుగా మనము విషపు ముద్దు కలిగి జీవించాడు కాబట్టి ఆయన ఉరేసుకున్నట్లు మనం గ్రహించినాం ప్రియ సంగమ. కాబట్టి ముగింపు ప్రియురాల దేవుని వాక్యంలో అపోస్తుల కార్యం 1:16 ఈ యూదా వలన ద్రోహము వల్ల సంపాదించిన రోకలనిచ్చి ఆ పొలములో కొలెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బ్రద్దలైనందున అతడు ప్రేగులన్నీ బయటికి వచ్చును. కాబట్టి 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిను. నానా బాధలతో తమ్ము తాము బాధపడిపోయారంట ప్రియ సంగమం. అటువంటి ఆలోచన లేకుండా ఇస్కరియోతు యూదా ఆలోచనలో మనము ఆ ఆలోచన సంబంధం కలిగి జీవించకుండా ప్రతి ఒక్క విషయములో దురాశ గాని, ధనాపేక్ష గాని, ఖజానాదారుల వలె కాకుండా మనము విశ్వాసము కలిగి మనం ఎప్పటికప్పుడు దేవుని పట్ల ప్రేమగా చూసుకొని నడుచుకోవటమే దేవుడి కొద్ది వాక్యము దీవించును గాక. ఆమెన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రేమమయుడ, కృపామయుడ, కనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రాజా, స్తోత్రాలనైనా వందనాలు తండ్రి. యేసయ్య ఉదయకాల వేళల్లో ప్రభా మీ యొక్క సన్నిధానానికి నన్ను ఆశతో ఆసక్తితో నన్నైనా నీ సన్నిధానానికి నడిపించిన బిడ్డలందరినీ బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ఈ రీతిగా తండ్రి ప్రతిదినం కూడా ప్రభా మీ బిడ్డల ద్వారా చక్కటి వర్తమానాలు వినిపింపజేస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవునైనా ఆ మాటల తండ్రి మా యొక్క జీవితాలను సరిచేసుకుంటూ మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు ప్రభా. అవునైనా నాయన ఇదిగో తండ్రి ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. కపటమైన ముద్దుతో తండ్రి మిమ్మల్ని అప్పగించారు ప్రభా. మా యొక్క హృదయ స్థితి ఏ విధంగా ఉందో తండ్రి నాయన మేము సరి చేసుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. ధనాపేక్ష లేని వారంగా ఉండులాగున సహాయం దయచేయండి ప్రభా. మీరు సమస్తమును మాకు అన్ని సమయాల్లో మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడిగా ఉన్నారు ప్రభా. అపవాది మాలో ప్రవేశించుకుంటున్నట్లు మీ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. తండ్రి మీ నడిపింపులో అనునిత్యము ఉండులాగిన సహాయం దయచేయండి ప్రభా. మీ వాక్యం మా యొక్క జీవితాలలో మంచిగా తండ్రి ఫలభరితం చేయుటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. నేను కూడి చేరి వచ్చిన ఒక్కొక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి తండ్రి కావాల్సినటువంటి ఆత్మీయ శక్తిని, ఆత్మీయ బలమును, మీ నడిపింపును దయచేయండి తండ్రి. వాక్యాన్ని పంచిపెట్టిన బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. భర్త గారికి మంచి మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. బిడ్డలకి
కూడా మారు మనసు రక్షణ దయచేయండి తండ్రి. బిడ్డను తండ్రి మంచి పరిచర్యలో మంచిగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇప్పుడు వరకు తండ్రి మీ సేవ కొరకై తండ్రి ఉపయోగించుకుంటూ వస్తున్నారు ప్రభా. సేవలో ఉపయోగపడుతూ వస్తుంది ప్రభా. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇంకొను తండ్రి మంచిగా వాడబడుటకు మీ సహాయాన్ని బిడ్డకి తోడుగా ఉంచండి. అన్ని విషయాల్లో ధైర్యపరచండి. ఈ లోకంలో శ్రమలు మాకు కొద్ది కాలమే ప్రభా. నాయన ఓర్చుకుని ఉండలాగున మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. మీ మాటలను విని మేము ధైర్యపరచబడాలి, బలపరచబడాలి. మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మేము ముందుకు పోలాగున నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మీ బిడ్డలైనటువంటి మాకందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అడిగిన ప్రతి ఈవిని మాకు దయచేస్తారని నమ్ముచు యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు పొందుకొంచున్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.